చిట్టి, ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందామా? చెప్పుకుందామమ్మా. అనగనగా ఒక ఊర్లో ఒక ఆవు ఉంది. ఆ ఆవు పక్కనే ఉన్న అడవికెళ్ళి మేత మేస్తూ ఉండేది. అనుకోకుండా ఒకరోజు తప్పిపోయి పులున్న గుహ దగ్గరికి వెళ్ళిపోయింది. వెంటనే పులి ఆవును చూసి చాలా సంతోషపడి నాకు ఆహారం దొరికిందని అనుకుంది. దానికి ఆవు చాలా భయపడి, పులిరాజా పులిరాజా, నన్ను తినొద్దు, నాకు చిన్న దూడుంది, అది పాపం నా కోసం పాల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను ఒక్కసారి ఇంటికెళ్ళి దానికి కడుపు నిండా పాలు ఇచ్చి ఎలా ఉండాలో, అందరికీ తోటి ఎలా ఉండాలో చెప్పి వెంటనే వచ్చేస్తానని చెప్పింది. దానికి పులి నవ్వి, నిన్ను ఇప్పుడు వదిలేస్తే నువ్వు తిరిగి వస్తావా అని అంటది. దానికి ఆవు, నేను ఎప్పుడూ నిజాయితీగా ఉంటాను, నిజమే చెబుతాను, తప్పకుండా వస్తాను, నన్ను పంపించు అని బతిమలాడింది. దానికి పులి సరే అని పంపించింది. వెంటనే ఆవు దూడ దగ్గరికి వెళ్ళి దాని కడుపు నిండా పాలిచ్చి ఇరుగు పొరుగు వారితో ఎలా ఉండాలో నేర్పించి మళ్ళీ వెంటనే తిరిగి పులి దగ్గరికి వచ్చింది. ఆవును చూసిన పులి చాలా ఆశ్చర్యపోయింది. దాని నిజాయితీకి మెచ్చుకొని, నువ్వు నీ దూడ దగ్గరికే వెళ్ళి ఇద్దరు సంతోషంగా ఉండండి అని పంపించేసింది. చిట్టి, ఈ కథలో నువ్వేం నేర్చుకున్నావు? మనం ఎప్పుడూ నిజాయితీగా ఉండాలమ్మా. అవును, నిజాయితీగా ఉంటే అదే మనల్ని కాపాడుతుంది. ఇలాంటి మరిన్ని విషయాల కోసం రేపు మన తెలుగు అమ్మబడిలో మళ్ళీ కలుసుకుందామా? కలుసుకుందాం. అంతవరకు సెలవు.